ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కుటుంబ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో ఆదాయ వనరులు పెంచుకోవడం, సంపదను సృష్టించడానికి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో చంద్రబాబు తాజాగా అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహా అన్ని శాఖల మంత్రులు ఇందులో పాల్గొన్నారు. రోజంతా సాగే సమావేశం ఇది. సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానున్న నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనపై చర్చ ఉంటుంది. మంత్రులు తమ ప్రాధాన్యతల గురించి వివరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ సందర్భంగా ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కీలక భేటీకి పవన్ కళ్యాణ్ దూరమయ్యారని తెలుస్తోంది. చంద్రబాబు మంత్రివర్గ సహచరులందరూ దీనికి హాజరైనప్పటికీ ఆయన మాత్రం రాలేదని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం వైరల్ ఫీవర్తో బాధపడుతుండటమే అని అంటున్నారు. అయినప్పటికీ ఈ కార్యదర్శుల భేటీకి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ భేటీకి దూరం కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రాన్ని అందించినట్టయింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పన కోసం చంద్రబాబు అదే పనిగా కార్యదర్శులు సమావేశాన్ని ఏర్పాటు చేస్తే పవన్ ఎందుకు వెళ్ళలేదంటూ ప్రశ్నిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న శాఖల్లో కీలకం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామాలకు మంచినీటి సరఫరా, వేసవిలో మంచినీటి ఎద్దడిని నివారించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన చర్యలు, బడ్జెట్ కేటాయింపులు ఎంతో కీలకం. గ్రామాలకు మంచినీటి సరఫరా కోసం బడ్జెట్లో భారీ కేటాయింపులు అత్యవసరం కూడా. అలాగే పర్యావరణం, అడవులు కూడా. అలాంటి ప్రాధాన్యత ఉన్న శాఖలకు ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ భేటీకి హాజరు కాకపోవడం పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కూటమిలో లుకలుకలే దీనికి కారణమంటూ ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. దీనిపై ఆ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై భారీగా కామెంట్స్ పోస్ట్ అవుతున్నాయి. మరోవైపు తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్ నిజస్వరూపాన్ని ఓ మహిళ బయటపెట్టింది. కిరణ్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కిరణ్ రాయల్ తనను బెదిరించి 1 కోటికి పైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సంచలనంగా మారింది. ఇప్పుడు అప్పు తీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతామని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. తనకు అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయని లక్ష్మి తనకు చావే శరణమంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అయితే జగన్ విమర్శించడం వల్లే తనని ఈ కేసులో ఇరికించారని చెప్పి కిరణ్ రాయల్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఓ ప్రముఖ ఛానల్తో లైవ్ ప్రోగ్రాంలో కిరణ్ రాయల్ మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ కిరణ్ రాయల్కు మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. లక్ష్మిని సోదరుగా భావించవచ్చా అంటే ఆమె మా ఫ్లాట్ పక్కనే ఉండే మహిళ అని, చెల్లెలు కాదని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. దీనికి సదరు జర్నలిస్ట్ మాట్లాడుతూ, మా ఫ్లాట్ పక్కన చాలామంది ఉంటారని, వారెవరూ కూడా తనతో ఇలా చేయలేదని, మా ఫ్లాట్కు వచ్చే మహిళలు మా ఆవిడ కోసం వస్తారని, అంతేకాని హోటల్కు తీసుకువెళ్ళి గొలుసు గిఫ్ట్గా ఇచ్చి ఐ లవ్ యూ చెప్పలేదన్నారు జర్నలిస్ట్. కిరణ్ రాయల్కు కౌంటర్ ఇచ్చారు. ఇలా జర్నలిస్టు ప్రశ్నల వర్షం కురిపించడంతో కిరణ్ రాయల్కు ఏం చెప్పాలో తెలియలేదు. చివరికి నీళ్లు నమలక తప్పలేదు. మరోవైపు బాధితురాలు లక్ష్మిపై అనేక కేసులు ఉండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అలాగే లక్ష్మి అభియోగాల నేపథ్యంలో కిరణ్ రాయల్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన అధినాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది.